హాయ్ అండి, వెల్కమ్ టు అప్పు విత్ సుబ్బు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మమ్మల్ని అభిమానించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీకు చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. ఈరోజు మీకు డెఫినెట్గా చూపించాలని ఒక ఐటెంతో మీ ముందుకు వస్తున్నాను. ఐటెం ఏంటంటే వెజ్ బిర్యానీ చేస్తాను, కీమా కర్రీ కూడా చేస్తాను. ఇది ఎలా చేశానో చూసి మీరు కూడా వండి టేస్ట్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఒకసారి మా బిర్యానీ ఎలా చేయాలనేది మీకు చెప్తాను, ఒకసారి చూడండి. ఈజీగా సులువుగా తక్కువ డబ్బులతో ఎవరైనా చేసుకోదగ్గర బిర్యానీలో ఏంటంటే ఐటమ్స్ వేస్తున్నానో ఒకసారి చూడండి. రండి చూద్దాం. నెయ్యి అండి, ఒక కప్పు. అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి కారం అండి, ఆలు, పుదీనా, క్యారెట్, బీన్స్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపి బిర్యానీలో వేయవలసిన ఐటమ్స్ అండి. ఇవి ఓన్లీ కొంచెం మసాలా సామాన్లు అనమాట. జీడిపప్పు, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, పువ్వు, కొంచెం అక్కడక్కడ తినేటప్పుడు తీగా తగలడానికి కిస్మిస్, ఇది టేస్టింగ్ జీలకర్ర అనమాట, మసాలా జీలకర్ర. ఇవి ఈ సామాన్లు లాగా బిర్యానీలో వేయడానికి అండి. ఇది నెయ్యి అండి, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒకసారి ఎలా చేయాలనేది చేసి ఒక్కసారి చూపిస్తాను. ఒక్క 10 నిమిషాల్లో బిర్యానీ తయారైపోతుంది. స్టవ్ ముట్టించా. ఫస్ట్ నెయ్యి వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు వేయాలండి. ఇవి యాలకులు అండి, చెక్క, బిర్యానీ చెక్క. అవన్నీ ఒకసారి దీంతో మ్యాష్ చేస్తాను. అయిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు అండి, ఆకు, జీలకర్ర, కిస్మిస్. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నాను. బీన్స్, క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్, పుదీనా, పొటాటోస్ ఇవన్నీ వేస్తానండి. మీ అందరూ ఎలా ఉన్నారో తెలీదు, కానీ చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. వీడియోస్ పెడుతూనే ఉంటాను, దయచేసి మీరు చూడండి. మీకు బాగా నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే పర్వాలేదు. మీ అభిమానం నాకు ఎప్పుడు ఉంటే చాలు. చాలా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ కొత్త రాజ్యం. ఇప్పుడు అందరూ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అందరూ సినిమా కళాకారులు అందరూ వచ్చారు. కళాకారుల రాజ్యం ఎలా ఉంటుందో చూద్దాం. బాగుండాలని కోరుకుంటున్నాం. తెర మీద నటించే కళాకారులందరూ మన దేశాన్ని పరిపాలించడానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. చూద్దాం మనం ఎంత హ్యాపీగా ఉంటామో ఈ 5 సంవత్సరాల్లో తెలిసిపోద్ది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్నే ఎన్నుకుంటాం. బాగుంటే ఎక్కడ మంచి ఉంటే అక్కడికే వెళ్తారు ప్రజలు. కాశీలో రూపాయికి ఒక కొబ్బరికాయ వస్తుందని కాశీకి వెళ్ళి కొనుక్కున్నారు అలాగా ఎవరు మంచిగా ఉంటుందో అక్కడికైనా వెళ్తారు. వాళ్ళు ఏమైనా చేస్తారు, ప్రజల్లోనే ఉంది ఏదైనా సరే. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. రాగి కుండండి, రాగి బింది, రాగి గ్లాసులో నీళ్ళే మా వారు తాగుతారు. ఆరోగ్యం చాలా చాలా మంచిది, మీరు కూడా తాగండి. నైట్ అంతా రాగి కుండలో వాటరు మార్నింగ్ లేసి తాగితే చాలా ఆరోగ్యకరము, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అయిందండి. ఇప్పుడు బిర్యానీ 2 గ్లాసెస్ తీసుకున్నాను. బిర్యానీ 2 గ్లాసులు కొంచెం 2.5 గ్లాసులు అనమాట బియ్యము వేసేసి నేను ఇంకా ఏ మసాలాలు ఏమి ఇందులో వేయనండి, ఓన్లీ ఇంతే. ఫస్ట్ లవంగా అవన్నీ ఎలా వేసానో అవి వేగిపోయిన తర్వాత ఇవన్నీ వేసి రైస్ వేసి ఇంకా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. ఫైవ్ గ్లాసెస్ అండి. ఉప్పు వేస్తాం కదండి, ఇలా కలిపేటప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువగా ఉంటే మనకు కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఉప్పు ఎక్కువ ఉందండి, ఇది కొంచెం ఉడికేటప్పటికి కరెక్ట్గా సరిపోద్ది. కొంచెం ఉప్పు కసిగానే ఉండాలి. వాటర్ మనం వేసుకునే కుక్కర్ మూత పెట్టేటప్పుడు ఉప్పు కొంచెం ఎక్కువ ఉన్నట్టే చూసుకోవాలి. ఈ డౌట్ అయినా నాకు మాట్లాడాలనుకున్నా హ్యాపీగా
నేను మాట్లాడతాను మీ అందరితో. క్లోజ్ చేస్తానండి, మూత పెట్టేశాను. 3 విజిల్స్ అవ్వగానే మీ అందరికి పెట్టేస్తా. బిర్యానీ తయారు చేశాను, దానికి ఏదైనా ఒక కర్రీ ఉండాలి కదా. బిర్యానీ అవుతుంది కదా, దాని కాంబినేషన్ మటన్ కర్రీ ఎలా చేయాలో కీమా. బిర్యానీలోకి కీమా బాగుంటది, చికెన్ కూడా బాగుంటది. చికెన్ ఆల్రెడీ ముందు చేశాను, అందువల్ల కీమా చేస్తున్నాను. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాను. మటన్ కీమాలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓన్లీ అవే నేను ఇవే వేస్తా, ఇంకే మసాలాలు వేయను కీమాలో. ఒకసారి చూడండి. ఆయిల్ వేసా, ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నా, కొత్తిమీర, ఆనియన్స్, ఇవి బాగా వేగిపోవాలండి. బిర్యానీతో కాంబినేషన్ ఏం చేసుకున్నా బాగానే ఉంటుంది. మీకేం నచ్చుతుందో నాకు తెలీదు. బిర్యానీతో కీమా కూడా బాగానే ఉంటుందని చేస్తున్నా. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నేను ఎలా చేసానో చూసి ట్రై చేయండి. నచ్చితే మటుకు దయచేసి నాకు లైక్ చేయండి. నెక్స్ట్ టమాటోస్, ఇవన్నీ వేగినప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటే వేగంగా వేగుతాయి అని ముందు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ తక్కువే వేసుకోండి ఎందులోనైనా సరే. ఎక్కువైతే కష్టం, కానీ తక్కువైతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు కీమా వేస్తున్నా. మటన్ అయినా చికెన్ అయినా బాగా వేగితేనే బాగుంటుంది. చేపలు వేగకూడదు. చికెన్ అయినా మటన్ అయినా ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. కొంచెం కారం అయితే ఫస్ట్ ఇప్పుడు వేయకూడదు, బాగా వేగితేనే, బాగా వేగిపోయినప్పుడే మనం కారం వేయాలి. 5 నిమిషాలు అలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచితే మగ్గిపోద్ది దగ్గరికి. అప్పుడు మళ్ళీ కారం వేస్తాము. ఇంకేంటంటే విషయాలు, ఈ మధ్య చిన్న బ్యాడ్ న్యూస్. జీ తెలుగు త్రినేని సీరియల్లో ఇద్దరు చనిపోయారు. చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చనిపోయిన వాళ్ళ గురించి ఏ రూమరు రాలేదు. ఫస్ట్ అంత మంచి వాళ్ళుగా ఉన్నప్పుడు చనిపోయిన వెంటనే వాళ్ళ మీద బ్యాడ్ రూమర్ వచ్చింది. అది చాలా బాధాకరంగా ఉంది. చనిపోయిన వాళ్ళు ఏం చేస్తామండి, మంచి అయినా చెడైనా ఏం చేయలేం కదా. అలాంటి వాళ్ళ గురించి వీలైనంత వరకు మంచి చెప్పుకుంటేనే మంచిది. చెడు చెప్పుకున్నా వాళ్ళు వచ్చి చేసేది ఏమీ లేదు. అలాంటప్పుడు మంచి చెప్పుకుంటే మంచిది కదండి. వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద, ఏది ఎవరు తర్వాత వాళ్ళు ఏమనుకున్నా ఉంటారు. వాళ్ళ నాన్నగారు మంచోళ్ళు, వాళ్ళ అమ్మ మంచిది. మంచిగా మనం చెప్పుకుంటేనే అందరూ వాళ్ళు చనిపోయిన వాళ్ళ గురించి అందరూ మంచిగానే చెప్పుకుంటారు. వాళ్ళు ఏం చేసినా చనిపోయారు కదా, మనం ఏం చేయగలం. అలాంటి వాళ్ళకు చెడుగా చెప్పడం మటుకు నాకు చాలా బాధాకరంగా ఉంది. చాలా బాధ అనిపించింది. పిల్లలు ఉన్నారు వాళ్ళకి కూడా, మీ అమ్మ అలాంటిది, మీ నాన్న అలాంటి వాడు అంటే వాళ్ళు బాధపడతారు కదా ఫ్యూచర్లో. ఆ చనిపోయిన వాళ్ళ గురించి చాలా బ్యాడ్గా అనడం అయితే నాకు చాలా బాధగా అనిపించింది. చాలా మంచి యాక్టర్స్ వాళ్ళు చనిపోయారు. అలాంటి వాళ్ళు మళ్ళీ మన బుల్లితెరకి రావాలంటే చాలా బాధాకరంగా ఉంది. అదే బాధ అనిపించింది. వాళ్ళకి 100 ఏళ్ళు భగవంతుడు ఇవ్వలేకపోయాడు. అదే బాధ అనిపించింది. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు కదా. ముందుగానే మన గ్రిప్లో మళ్ళీ ఉంచుకుంటే ఏవి రూమరు లేకపోయినా అందరూ హ్యాపీగా ఉంది. అయిపోయిన తర్వాత చెడుగా అనుకోవడం చాలా తప్పదు. నా మనసాక్షి అయితే అలా అనిపించింది. ఇందులో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. నాకు ముద్దుని మనవరాలు మీరు చూసే ఉంటారు. చాలా చాలా యాక్టివ్గా ఉంటుంది. తెల్లవారి మార్నింగ్ లేవగానే ఈ త్రిపుర చూర్ణము చిన్న స్పూన్లోని వేడి నీళ్ళు వేసి చిన్న ఒక్క డ్రాప్ నిమ్మకాయ పిండి పట్టేస్తానండి. ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంతవరకు మా పాపకి కఫం కానీ, దగ్గు కానీ, జలుబు కానీ, మా మనవరాలకి ఎటువంటి అనారోగ్యము రాలేదు. ఇది తాగిన 1 అవర్కి మోషన్ హ్యాపీగా అయిపోద్ది. దాని తర్వాత ఆకలి బాగా వేస్తుంది. ఆకలి వేసిన తర్వాత అన్ని ఆకుకూరలు, 5 రకాల ఆకుకూరలు, ఒక 5 రకాల వెజిటేబుల్స్, అన్ని కొన్ని బియ్యము, ఎక్కువ ఆకుకూరలు, కాయగూరలు వేసి మార్నింగే అది పెట్టేస్తాను పాపకి. చాలా చాలా హెల్తీగా ఉంది. టిప్స్, పిల్లల గురించి ఏ టిప్స్ కావాలన్నా నా దగ్గర ఉన్నాయి. ఇంకో వీడియోలో మా మనవరాలకి ఏం పెడతానో, ఎలా పెట్టాలనేది మీకు చూపిస్తా తప్పకుండా. ఒకసారి చూడండి, చూడండి అలా అయిపోయిందో కీమా. మంచి స్మెల్ వస్తుందిరా బాబు. చూడండి అయిపోయింది. ఇందులో సాల్ట్ కూడా ముందే వేసాను కదా, మీరు చూసారు కదా. ఇప్పుడు ఇది కొంచెం జీలకర్ర, ధనియాల పొడి ఏ కర్రీలోనైనా నేను వేస్తాను. 1 స్పూన్ ఇందులోనే వేస్తున్నాను. కారం. మా వారు నెల్లూరు షూట్కి వెళ్ళారండి. వచ్చేటప్పటికి మంచి టేస్టీ ఫుడ్ పెడదామని స్పీడ్గా వండుతున్నాను. టేస్టీగా కూడా వండుతున్నాను. స్పీడ్గా వండి చాలా టేస్టీగా ఉంటుంది.
ఈజీగా వండేవచ్చు. మీ వారు మటన్ కీమా తెచ్చే లోప అంత పని కూడా అవుతుంది. ఒక గ్లాస్ వాటర్ వేసా అంటే కీమా కదా కొంచెం బాగా ఉడకాలి కదా, ఉడకపోతే టేస్ట్గా ఉండదు. బిర్యానీ 2వ విజిల్ వచ్చేసిందండి. కీమా కళాయిలో బాగా అన్ని వేపేసాం కదండి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కుక్కర్లో వేసేస్తా. కుక్కర్ ఒక 4-5 విజిల్ వచ్చాయనుకోండి సూపర్గా దగ్గరగా అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఉడకలేదు అనే అవకాశం ఉండదన్నమాట ఎవరికి కూడా. 5 విజిల్స్ రాగానే బిర్యానీ కీమా కర్రీ తినేద్దాం. ఓకే, బిర్యానీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు కీమా ఇంకో 2 విజిల్స్కి ఆపేద్దాం. కీమా కూడా అయిపోయిందండి. కళ్ళకి నచ్చితేనే కడుపుకి నచ్చుతుందండి. చూసేది బాగుంటేనే తినాలి అనిపిస్తుంది. అందువల్ల ముందు మీరు చూడండి, ప్లేట్లో పెట్టి మీకు చూపిస్తా. బిర్యానీ చేసా, వెజిటేబుల్ బిర్యానీ. కీమా కూడా అయిపోయింది. మా వారు కూడా వచ్చేస్తారు. బిర్యానీ అయిపోయింది, కీమా అయిపోయింది. ప్లేట్లో పెట్టి మీకు చూపిస్తాను. చూసి ఎలా ఉందో చెప్పండి. చూసిన తర్వాత కామెంట్ చేయండి. చూడండి, ఇది కుక్కర్లో ఉడికింది కదండి. కొంచెం మళ్ళీ ఇంకొకసారి కుక్కర్ ముట్టించి కొంచెం దగ్గర చేసుకుంటే అయిపోద్దండి. మేము ఇంట్లో ఏ వంటకం చేసినా ఏది చేసినా ఫస్ట్ మా వారికి తీస్తా. అన్ని ఏ వండుకున్నా అతను లేకపోయినా నేను ఆ కంచంలోకి తీస్తా. అతను పేరు చెప్పుకొని నేను తింటా. నాకు పెళ్ళైన దగ్గర నుంచి అలవాటు ఉంది. మా అత్తగారు మా వారికి తీయకుండా తింటే ఒప్పుకునేవారు కాదు. అప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది. అందువల్ల ఫస్ట్ ఏ వంటకం చేసినా అతను మటుకు ఏటేటి ఐటమ్స్ చేసామని అన్నీ ఒక కంచంలో పెట్టి ఉంచుతాము. అతను ఉంటే హ్యాపీగా అందరం సంతోషంగా తింటాము. అతను ఒకవేళ షూటింగ్కి వెళ్తే అతని పేరు చెప్పుకొని నేను తింటా అదే ఐటమ్స్. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదా, మగవాళ్ళందరూ తినేసాక అప్పుడు ఆడవాళ్ళు తినేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ఏమి లేవు. పని చేసామా, తిన్నామా, పడుకున్నామా. ఈ మధ్య జొమాటోలు అవి ఎక్కువైపోయాయి కదండి. ఆర్డర్ పెట్టుకొని తినడమే. వండుకొని తినే ఓపిక ఎవరికి లేదు. చూడండి బిర్యానీ దగ్గరికి రండి. చూడండి ఎలా వచ్చిందో, సూపర్గా వచ్చింది. చూడండి ఇలా కలుపుకోవాలండి. రైస్ బిర్యానీకి వేరేగా రైస్ వాడనండి. మేము రోజు వండుకునే బియ్యమే బిర్యానీ వండేస్తా. దానికి వేరేగా రైస్ వాడను. ఒక 10 నిమిషాల్లో బిర్యానీ కావాలమ్మా అంటే చేసేస్తాను నేను. అన్నదాత సుఖీభవ. మా వారు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి. దేవుడికి అదే రోజు మొక్కుకుంటా. భర్త తర్వాతే భాగ్యం, భర్త ఉంటేనే భాగ్యం. అలా మంచి స్మెల్ వస్తుంది. బిర్యానీ కీమా మీ ఆయన గారికి పెట్టండి. సూపర్గా మిమ్మల్ని మెచ్చుకుంటారు. కలర్ఫుల్గా ఉంది, టేస్టీ కూడా బాగుంటుంది. ఇదిగోండి బిర్యానీ, వెజ్ బిర్యానీ చేశాను, కీమా కర్రీ కూడా చేశాను. ఫస్ట్ వండగానే మా వారికి సపరేట్గా తీసేసాను. మా కోడల్ని మనవరాలను పిలిచి నేను టేస్ట్ చూపిస్తాను, మీరు చూడండి. అమ్మ తల్లి రుదీక్ష తల్లి, చూసావా వెజ్ బిర్యానీ వండాను నీ గురించి. చూడు, తిని చూడు ఎలాగుందో చెప్తావా? బాగుందా? ఇక మా కోడలు పెడుతున్నా. కూతురేనా కోడలేనా మా మానసాయే. ఆ కూతురు దూరంగా ఉంది కాబట్టి కోడలనే కూతురులా చూసుకుంటాను. నన్ను కూడా అమ్మలాగే చూసుకుంటుంది నా కోడలు. ఎలా ఉందమ్మా? బాగుందమ్మా. సుదీక్ష ఎలా ఉంది? బాగుందా? బాగుందా చెప్పు. బాగుందండి. ఇంకోసారి తింటుంది మా మనవరాలు. బాగుందా చెప్పమ్మా. చెప్తావు కదా, తింటావా ఇంకోసారి? 3వసారి తింటు. బాగుందా చెప్పు, మామూలు చెప్పు బాగుందని. బాగుందా చెప్పా. నేనైతే టేస్ట్ చేసేసాను వెజ్ బిర్యానీ. మీరందరూ కూడా ఇలా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకోలేదు అంటే మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అప్పు విత్ సుబ్బు యూట్యూబ్ ఛానల్.